టీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు కేటీఆర్. అయితే అంతకంటే ముందు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై శ్రేణులు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని దాన్ని అనుకూలంగా మలుచుకోవాలని కార్యకర్తలకు సూచించారు. అంటే నువ్వు ఎప్పుడైనా సరే క్రికెట్లో నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కావద్దు. నెక్స్ట్ బాల్ ఆడాలి మొదలు. అందులో 6 కొడతావా, 4 కొడతావా, డిఫెన్స్ ఆడతావా, ఒక్క రన్ తీస్తావా, అది నెక్స్ట్. నువ్వు నేను నెక్స్ట్ ఓవర్ ఇట్లా ఆడతా, ఆ పైన ఓవర్ అట్లా ఆడతా అంటే కుదరదు. ఫస్ట్ అవుట్ కాకుండా నెక్స్ట్ బాల్ ఆడాలి, అవుట్ కాకుండా మిగిలాలి, కొడితే 6 కొట్టాలి, లేకపోతే చౌకా కొట్టాలి, రేపు మళ్ళా గట్టిగా చూపెట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే మీరేమో 4 ఏళ్ల తర్వాత వచ్చే ఎలక్షన్ గురించి మాట్లాడతాను. మరి కాంగ్రెస్ వాళ్ళేమో ఇప్పుడు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెడతాను. ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, దాన్ని కనుక మనం ఇవాళ రేపటి లోకల్ బాడీ ఎన్నికల్లో చూపెట్టలేకపోతే, కాగజ్ నగర్లో మళ్ళీ ఒకవేళ పొరపాటున మనం గెలవకపోతే ఏం జరుగుతుంది? రేపు ఏమనుకుంటారు? వీళ్ళంతా గీడికి వచ్చిరు, కొంతమంది చెప్పిర్రు, కానీ వాస్తవం అట్లా లేదు, క్షేత్రస్థాయిలో పరిస్థితి అనే అవకాశం దొరుకుతుంది, సందు దొరుకుతుంది. క్రికెట్లో ఏం చెప్తారంటే నువ్వు ఎప్పుడైనా ప్రజలతో ఎక్కువగా తిట్లు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని విమర్శించారు కేటీఆర్. అలాంటి తిట్లను తానెప్పుడు వినలేదు అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదన్నారు. కోపంగా ఉన్నారు, అది కూడా చెప్తున్నా మీకు నేను. ప్రజలు కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ ఓడవడన్న ప్రచారానికి వస్తే తన్నటట్టే ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. సెక్యూరిటీ లేకుండా రేవంత్ రెడ్డి దొరికినా కూడా తంతారు, గట్టున్నది కథ. నేను ఉత్తో చెప్తలేను, నేను చూస్తున్నా, నిజంగా చెప్తున్నా. ఆ వీడియోలలో తిట్లు ఏందా నాకు అర్థం కాదు. నేను గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోడు అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోడు అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే అరే ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను.